ఉమెన్స్ వన్డే వరల్డ్ కప్లో భాగంగా 9వ మ్యాచ్ ఆస్ట్రేలియా మరియు పాకిస్తాన్ మధ్య జరిగింది. కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలో జరిగింది. పాకిస్తాన్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. ఆస్ట్రేలియా కెప్టెన్ అలీ సాహెలీ, పాకిస్తాన్ కెప్టెన్గా ఫాహిమా సనా వ్యవహరిస్తున్నారు. లిటిల్ ఫీల్డ్, అలీ సాహెలీ బ్యాటింగ్ రాగా డయానా బౌలింగ్ వేసింది. 7వ ఓవర్లో అలీ సాహెలీ అవుట్ అయింది ఇక్బాల్ బౌలింగ్లో. 8వ ఓవర్లో లిటిల్ ఫీల్డ్ అవుట్ అయింది ఫాహిమా సనా బౌలింగ్లో. బీచ్ ముని, ఫెర్రీ బ్యాటింగ్ వచ్చారు. అయినా 15 ఓవర్లకి 60 రన్స్కి 4 వికెట్లు పడ్డాయి ఆస్ట్రేలియావి. 30 ఓవర్లకి 94 రన్స్ చేశారు. 7 వికెట్లు పడ్డాయి. పాకిస్తాన్ స్పిన్ దెబ్బకి వికెట్లు పడిపోయినాయి. 34వ ఓవర్లో కిమ్ గ్రాత్ వికెట్ పడింది. 35వ ఓవర్లో ఏ కింగ్ బ్యాటింగ్కు వచ్చింది. వికెట్లు పడుతున్నా సరే మరోవైపు బీచ్ ముని సెంచరీ చేసింది. బీచ్ మునికి వరల్డ్ కప్లో ఇదే మొదటి సెంచరీ. తర్వాత ఏ కింగ్ హాఫ్ సెంచరీ చేసింది. టోటల్గా 221 రన్స్కి ఆల్అవుట్ అయింది ఆస్ట్రేలియా. ఈ మ్యాచ్లో 76కి 7 వికెట్లు పడ్డాయి ఆస్ట్రేలియావి. ఆ సమయంలో బీచ్ ముని చిన్నగా ఆడి సెంచరీ చేసింది. తర్వాత కింగ్తో కలిసి మ్యాచ్ని నడిపించింది. 10వ వికెట్గా వచ్చి అలీనా కింగ్ హాఫ్ సెంచరీ చేసింది. పాకిస్తాన్ బ్యాటింగ్ వచ్చింది. సదాఫ్ మరియు మునీబ్ బాలీలు బ్యాటింగ్ వచ్చారు. కిమ్ గ్రాత్ బౌలింగ్ వేసింది. 3వ ఓవర్లో సదాఫ్ వికెట్ పడింది. ఇంకా వరుసగా 6, 7, 8, 9 ఓవర్లలో పాకిస్తాన్ వరుసపెట్టి అవుట్ అయ్యారు. 10 ఓవర్లకి 5 వికెట్లు పడ్డాయి. 15 ఓవర్స్కి 55 రన్స్ మాత్రమే చేశారు. 6 వికెట్లు పడ్డాయి. 37 ఓవర్లకి ఆల్అవుట్ అయింది. ఆస్ట్రేలియా 107 రన్స్ తోటి గెలిచింది. ఆస్ట్రేలియా బౌలర్స్ దెబ్బకి పాకిస్తాన్ కుప్పకూలిపోయింది. ముఖ్యంగా పవర్ ప్లేలో స్కాట్ అండ్ గ్రాత్లో వికెట్లు తీశారు.